నందన్ మదర్ స్టీఫెన్ దగ్గరుందని తెలిసి శివ, నందన్ స్టీఫెన్ దగ్గరికి వెళ్తారు. శివ స్టీఫెన్ మనుషులను చావగొడతాడు. స్టీఫెన్ శివ, నందన్లకి గన్ గురిపెట్టి, మీ ఇంటికి కాల్ చేసి మమ్మల్ని కిడ్నాప్ చేశారు, డబ్బులు తీసుకురమ్మని మీ వాళ్ళకి చెప్పండి అని అంటాడు. స్టీఫెన్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నన్ను, శివ సార్ని కిడ్నాప్ చేశానని అనటానికి నీకెంత ధైర్యం అని షాక్ అవుతూ అన్న నందన్, శివ సార్ని కిడ్నాప్ చేసేంత పిచ్చివాళ్ళుంటారని నేనెప్పుడు అనుకోలేదు అని తనలో తాను అనుకున్నాడు. అతనేమైనా దేవుడా? అతను నాలాంటి మనిషే కదా. అలాంటప్పుడు అతన్ని కిడ్నాప్ చేయడానికి ధైర్యం ఎందుకు? నాకు అతని దగ్గరున్న డబ్బులు కావాలి. డబ్బు కోసం నేనేమైనా చేస్తాను. అందుకే కిడ్నాప్ చేశాను అని అహంకారంతో అన్నాడు స్టీఫెన్. యూ రాస్కెల్, డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నీకు శివ సార్ దగ్గర డబ్బులున్నాయని తెలుసు. అలాంటప్పుడు నువ్వు సార్ ముందు మోకరిల్లి వేడుకుంటే ముష్టి పడేస్తాడు. అంతేకాని బలవంతంగా డబ్బులు లాక్కోవాలని అనుకుంటున్నావా అని అన్నాడు నందన్. వీడికి డబ్బు పిచ్చి బాగా ఉన్నట్టుంది. ఎన్ని డబ్బులున్నా సరిపోవట్లేదు. డబ్బుల కోసం నానగడ్డి తినేలా ఉన్నాడు అని అనుకున్నాడు అతను. నా సహనం నశిస్తుంది. మీరు త్వరగా నీల్ డౌన్ అయ్యి మీ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్పండి. లేదంటే నా చేతిలో చిత్రహింసలు తప్పవు. ఇతని వెనక రాయ్ ఫ్యామిలీ ఉన్నా, ఆ లాల్ ఫ్యామిలీ ఉన్నా, ఎవ్వరున్నా నాకేం ఫికర్ లేదు. వాళ్ళనే గడగడలాడించాను. నా వెనక వాళ్ళకంటే పవర్ఫుల్ అయిన మేధా ఫ్యామిలీ ఉంది. నేను నా చేతిలో పడిన పర్సన్స్ని, నిన్ను నా నుంచి సేవ్ చేసే దమ్ము ఈ స్టేట్స్లోనే ఎవ్వరికీ లేదు అని గర్వంగా అన్నాడు స్టీఫెన్. అతని యారగెంట్ వర్డ్స్కి శివ పెద్దగా నవ్వాడు. డబ్బుల కోసం మనుషులు, ఆహారం కోసం పక్షులు చనిపోతాయనేది నిజం. ఈ స్టీఫెన్కి డబ్బును చూసుకుని ఎంత పొగరనుకుంటా అని అనుకున్నాడు శివ. నవ్వుతున్నావా? నన్ను చూస్తుంటే నవ్వుగా ఉందా? లేదంటే నిన్ను కాల్చే దమ్ము నాకు లేదని అనుకుంటున్నావా అని శివ వైపు కోపంగా చూస్తూ అన్నాడు స్టీఫెన్. శివ అలా స్ట్రెయిట్ గా స్టీఫెన్ వైపు చూస్తూనే తన కాలు దగ్గరున్న కత్తిపై ఒక్కసారిగా కాలు వేశాడు. ఆ కత్తి ఎగిరి స్టీఫెన్ చేతి 2 వేళ్లకి గుచ్చుకుంది. వెంటనే అతని చేతిలో గన్ కింద పడిపోయి చేతి నుంచి రక్తం వస్తుంది. స్టీఫెన్ వేళ్లు తెగిన చేతిని పట్టుకుని గట్టిగా అరుస్తున్నాడు. పాలిపోయిన మొహంతో శివ వైపు చూశాడు. అతని కళ్ళు భయంతో నిండిపోయాయి. ఇతను ఇంత క్రూరమైన వాడా? నేను కేవలం బెదిరించాను అని అనుకున్నాడు స్టీఫెన్. ఏంటి స్టీఫెన్, ఎలా ఉంది నా దెబ్బ? ఇప్పటికి మించిపోయింది లేదు. నువ్వు బతుకుండాలనుకుంటే నాకు లొంగిపో. నీలాంటి వాళ్ళను వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని కూల్గా అన్నాడు శివ. ఇది నా ప్లేస్. నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తే ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్ నుంచి కాలు కూడా బయట పెట్టలేవు అని సీరియస్ గా అన్నాడు స్టీఫెన్. ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నీ కూడా స్టీఫెన్ కి సంబంధించిన మనుషులవే. స్టీఫెన్ ని ఎదిరించే ఎవ్వర్నీ ఆ చుట్టుపక్కల వాళ్ళు బ్రతకనివ్వరు. అవునా? నువ్వొకసారి కాల్ చేసి నీ వాళ్ళని పిలువు, నేను చూస్తాను నీ దమ్ము, నీ వాళ్ళ దమ్ము అని నవ్వుతూ అన్నాడు శివ. స్టీఫెన్ మొహం చిట్లించాడు. వీడికింత ధైర్యం ఏంటి? కళ్ళల్లో గెలుపు చిహ్నాలు కనిపిస్తున్నాయి అని అనుకున్నాడు. స్టీఫెన్ కి తెలియకుండానే అతనిలో భయం కలగటంతో వెంటనే తన వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళంతా అదే ఎంటర్టైన్మెంట్ సెంటర్లో వేరు వేరు ఫ్లోర్స్ లో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ స్టీఫెన్ ఫోన్ కు ఆన్సర్ చేయకపోవడంతో స్టీఫెన్ టెన్షన్ పడ్డాడు. అతని నుదిటిపై చెమటను తుడుచుకుంటూ శివ వైపు చూశాడు. శివ అదే చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. స్టీఫెన్ కున్న ఏకైక ధైర్యం, ఇది తన ప్లేస్, చుట్టూ ఉన్నది తన వాళ్ళు కాబట్టి శివని కంట్రోల్ చేయగలను అనుకున్నాడు. అందుకే శివకి అతను ఏమాత్రం భయపడలేదు. కానీ ఇప్పుడు తనకి ఎవ్వరూ రియాక్ట్ అవ్వట్లేదనే టెన్షన్తో అతనికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎవరు నువ్వు? నా వాళ్ళందర్నీ ఏం చేశావు అని చిన్న స్వరంతో అన్నాడు స్టీఫెన్. అతను తన లైఫ్ లో ఎంతో మందితో ఫైటింగ్ చేశాడు, అందర్నీ ఎదుర్కొన్నాడు. కానీ ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎదుర్కోవటం ఇదే ఫస్ట్ టైం.
శివ చూడటానికి తనకంటే చాలా చిన్నవాడిలా ఉన్నాడు. కాని అతని టాలెంట్, డబ్బు, పరిస్థితిని హ్యాండిల్ చేసే విధానం స్టీఫెన్కి షాకింగ్గా అనిపించాయి. ఇంతలో, శివ సార్, మీరు చెప్పినట్లే ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్లోని మనుషులందరినీ క్లియర్ చేసేశాం. అలానే నందన్ మదర్ని కూడా సేవ్ చేశాం అని రెస్పెక్ట్గా అంటూ లోపలికొచ్చాడు సురేందర్ గౌడ్. అతని వెనకే లూసిఫర్ కూడా ఉన్నాడు. వెరీ గుడ్ సురేందర్, నీ వర్క్ నువ్వు కరెక్ట్గా చేశావు అని నవ్వుతూ అన్న శివ నందన్ వైపు చూసి, వెళ్ళి మీ అమ్మని చూసుకో. నువ్వు క్షేమంగా ఉన్నావని ఆమెకు చెప్పు, లేదంటే ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటారు అన్నాడు శివ. శివ సార్, మీరు నిజంగా మా అమ్మని సేవ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఉత్సాహంగా శివ వైపు చూశాడు నందన్. తర్వాత సురేందర్ వైపు చూసి థ్యాంక్స్ చెప్పి తన తల్లి కోసం బయటకి పరిగెడతాడు. సురేందర్ అతని వెనకే వచ్చిన లూసిఫర్ని చూసి అప్పటికే షాక్ అయి చూస్తున్న స్టీఫెన్, సురేందర్ నువ్వేంటిక్కడా అని అడిగాడు. ఒకప్పుడు స్టీఫెన్కి సురేందర్కి సమానమైన వాల్యూ ఉండేది. ఇద్దరూ దందా చేయటంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేవారు. సడన్ గా సురేందర్ ఆదిత్యరాయ్ని చంపాక అతను స్టేట్లోనే పెద్ద డాన్ అయ్యాడు. మొత్తం స్టేట్లోనే ఇల్లీగల్ ఫైటర్స్ అందరూ సురేందర్కి తలలు వంచారు. ఇప్పుడు అతనిక్కడ శివ ముందు డౌన్ అయి మాట్లాడుతుంటే స్టీఫెన్కి ఏం అర్థం కావటం లేదు. ఏ స్టీఫెన్, నువ్వు నా కింద వర్క్ చేస్తానని వేడుకున్నావనుకో, శివ సార్ కింద కూడా వర్క్ చేసినట్లే. అప్పుడు నీ ప్రాణాలు నిలబడతాయి అని డైరెక్ట్గా విషయంలోకి వస్తూ అన్నాడు సురేందర్. ఏంటి, శివ సారా? నువ్వు ది గ్రేట్ డాన్ సురేందర్, అలాంటిది ఆ అనామకుణ్ణి సార్ అని పిలుస్తున్నావా? అంత రెస్పెక్ట్ ఇవ్వవలసిన అవసరం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతున్న స్టీఫెన్కి ఏదో అర్థమైంది. అంటే ఇతను నీ సబార్డినేటరా? అతను షికా ఫ్యామిలీ యూజ్లెస్ అల్లుడు. అలాంటి వ్యక్తి నీకెలా బాస్ అయ్యాడు అని స్టీఫెన్ కళ్ళు పెద్దగా మారాయి. ఇతని గురించి నిజంగా ఈ విషయం బయట ఎవ్వరూ నమ్మరు. నేను కళ్ళతో చూస్తున్నాను కాబట్టి నమ్ముతున్నాను. ఇతనికి ఇంత పవర్ ఉందా? స్టేట్లోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన సురేందర్ శివకి అనుచరుడా అని అప్రయత్నంగా మోకాళ్ళపై కూర్చొని, శివ సార్, నేను ఓడిపోయాను. నేను తప్పు చేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీ కిందుండి వర్క్ చేయడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. నన్ను చంపొద్దు అని పశ్చాత్తాపంతో వేడుకున్నాడు స్టీఫెన్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.